లోకేష్ కు పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ముచ్చటగా 3 వస్తువులు ఇచ్చి పంచుకోండి, పండగ చేసుకోండి అని చెప్తే ఆ మూడింటిని వాళ్ళు ఎలా పంచుకున్నారో వివరిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అనియా ఇంక నువ్వు మొదలెట్టు. హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది వీటికి సమాధానం అడిగితే తెలుసా? ఏటి మాట్లాడారు అనియా? హోమ్ మినిస్టర్ గారు అంబటి రాంబాబు గారు ఇట్ అన్నారంట. ఎట్లా అంటే తప్ప చెయ్యి అయినది గడ్డం అయినది. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు అనియా, అంబటి రాంబాబు గారు జోగి రమేష్ గారు ఇళ్ల మీద టీడీపీ వాళ్ళు దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదనియా? జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటబడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలేక గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఎంత కష్టం వచ్చిందన్నయ్య పాపం ఆ జనసేన కార్యకర్తలకు. చంద్రబాబు నాయుడు గారు ఈడ పవన్ కళ్యాణ్ లోకేష్ ఇద్దరు కూర్చొని ఉంటే 3 వస్తువులు ఇచ్చినాడంట పంచుకోమని చెప్పి. ఏటా 3 వస్తువులు? ఒక దుప్పటి ఇచ్చినాడంట, ఒక చెట్టు ఇచ్చినాడంట, 3వది ఒక ఆవుని ఇచ్చినాడంట. మరి అయితే ఎలా పంచుకున్నారు ఆ మూడింటిని? మొట్టమొదట దుప్పటి తీసుకున్నారంట. ఓహో ఆ దుప్పటి తీసుకుంటే నారా లోకేష్ ఏం చెప్పాడంట, అన్న న్యాయంగా పంచుకుందాం అన్న ఈ దుప్పటి, దీన్ని పొద్దునంతా నువ్వు వాడుకో, రాత్రి అయితే నేను వాడుకుంటా అని అంట. దానికి మరి పవన్ కళ్యాణ్ ఏటా అన్నాడు? ఆ న్యాయంగా పంచినావు తమ్ముడు అని చెప్పి దుప్పటి తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ దుప్పటిని పవన్ కళ్యాణ్ ఎలా వాడుకున్నాడు అనియా? పొద్దున ఎండకు దాన్ని కప్పుకోలేకున్నాడంట. వేడి సాయంత్రం అయితేనే లోకేష్ కి ఇచ్చినాడు, చలికి బాగా కప్పుకొని పండుకున్నాడు. అంటే దుప్పటి లోకేష్ కు ఉపయోగపడింది, పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడలే. అమ్మమ్మమ్మ ఎంత మోసమా! దిస్ ఇస్ టూ మచ్ అన్నయ్య. అయిపోయిన తర్వాత ఇద్దరు చెట్టు కాడికి పోయినారు. మరి చెట్టుని ఎలా పంచుకున్నారు? చెట్టు పై భాగం అంతా నేను తీసుకుంటా, కింది భాగం అంతా నువ్వు తీసుకొని నాన్న అంట. అంటే పై భాగం లోకేష్ కి, కింది భాగం పవన్ కి. ఇందులో మోసమే లేదు కదనియా? అంటే చెట్టుకు నీళ్లు పోసేదంతా పవన్ కళ్యాణ్, వచ్చిన పండ్లు తినేదంతా లోకేష్. అరే ఏంటండి ఇది, ఇక్కడ మోసమేనా? దిస్ ఇస్ త్రీ మచ్ అనియా. మళ్ళా 3వది ఆవు కాడికి పోయినారంట. అనియా ఆవు కాడు మాత్రం పవన్ నీకు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునేది లేనే లేదు. ఆవుకు ముందు భాగం అంతా నువ్వు తీసుకో, వెనక భాగం అంతా నేను తీసుకుంటా అని అంట. ఇందులో కిరికిరి ఏమి లేదు కదా. అంటే ఆవుకు రోజు నీళ్లు పోసేది మేపేసేది అంతా పవన్ కళ్యాణ్, వచ్చే పాలు పిండుకొని తినేది లోకేష్. పవన్ నేను ఇలా పదే మోసం చేసేస్తారా? మా ఒప్పుకోము, మేము అస్సలు ఒప్పుకోము. ఈ రోజు జన సైనికుల పరిస్థితి ఏమరా అంటే, కూలీ చేసేది ఇల్లు, వచ్చిందంతా తినేది తెలుగు తమ్ముళ్ళు. ఏం చేస్తారు పాపం.